హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు తారా సింగ్ సైప్రస్ వ్లాగ్స్ 630. ఈరోజు మన 30 days ఎర్నింగ్ ఛాలెంజ్లో డే 12 అండి. ఇది మంగళవారం నేను రెస్ట్ తీసుకుంటా, అందుకు నేను నిన్న చేసేయాలి కానీ ఒక 20 euro అయితే ఎర్న్ చేసుకొని వెళ్ళిపోయా. సాయంత్రం వచ్చి ఒక 4 hours చేసి ఇప్పుడైతే 9 o'clock అయితే ఆన్లైన్ చేసా. ఒక ఆర్డర్ అయితే పడింది మెక్డొనాల్డ్స్ నుంచి. ఆర్డర్ తీసుకొని అయితే వెళ్తున్నా. ఇప్పుడు మన కొరినా అపార్ట్మెంట్ బ్లాక్ బిలో ఉంది, అక్కడికి వెళ్ళి ఇచ్చేద్దాం ఫస్ట్. నెక్స్ట్ వన్ ఏంటంటే మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ సైప్రస్ కంట్రీకి ఎవరైనా ట్రోఫీస్లో స్కోర్ తక్కువ వచ్చి వొకేషనల్ కోడ్స్ వస్తున్నారు కదా, వాళ్ళు కొంచెం జాగ్రత్త. మీ ఏజెంట్లతో మాట్లాడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అక్కడ వెళ్ళి ఎగ్జామ్ మేము పాస్ కాకపోతే ఎలా అయిందని. ఇక్కడ ఉన్నోళ్ళు అయితే మీకు పాస్ చేపిస్తుండ్రు, ఎందుకంటే కొంచెం వాళ్ళు ఇక్కడ వెళ్ళి మాట్లాడి కొంచెం హెల్ప్ చేసి మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు కొంచెం హెల్ప్ చేస్తారు కదా, మనం ఏదైనా తెలిసిన వాళ్ళు చేస్తారు కదా, అలా నేను చేస్తున్నారు. కొంతమంది ఇండియాలో కన్సల్టెన్సీ ఉన్నోళ్ళు ఇప్పుడు కొంతమంది అలా ఫెయిల్ అయ్యారు, గో బ్యాక్ ఇండియా అని చెప్పేశారంట. చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు నాకు కూడా, బ్రో ఏదన్నా నెక్స్ట్ ప్రాసెస్ ఏమైనా ఉంటే కొంచెం చెప్పరా అని. వాళ్ళు ఏజెంట్లకు ఫోన్ చేస్తే ఏజెంట్లు మాకు సంబంధం లేదు, మేము వీసా తెచ్చి ఇచ్చినాం మీకు, అది ఏదైనా మాకు సంబంధం లేదు, వచ్చేయండి మేమేం చేస్తాం అని చెప్పేశారంట. జాగ్రత్త దయచేసి. ఎవరైనా వొకేషనల్ కోర్స్కి వచ్చేవాళ్ళు అయితే కొంచెం జాగ్రత్త. ఇక్కడ ఉన్నోళ్ళ త్రూ అయితే రాండి. 7-8 లక్షలు కట్టి వచ్చి ఒకసారి ఆలోచన చేయండి. ఇంకా నేను దానికోసం అయితే నేను సాయంత్రం కానీ రేపు పొద్దున కానీ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను 100%. అది ఎలా ఏం జరిగింది ఎలా అనేది ఎవ్రీథింగ్. బ్లాక్ బిలో అయితే మనకి ఆర్డర్ పడింది. హలో, థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్ ఇది ముందు. ఇక్కడ గుర్రాలు ఉంటాయి చాలా. ఇది మనం హార్స్ రైడింగ్ చేస్తారు కదా, అదేలోకి వస్తుంది. €11.40. Okay. Thank you. Oh, thank you so much. Bye bye. అన్న ఇప్పుడు గుర్రం దాకా బలం ఉంది కదా, గమనించండి ఎలా ఉంది. రూమ్కి వచ్చి కొంచెం తినేసి అయితే మళ్ళీ ఆన్లైన్లోనే ఉండే ఫోను. మెక్డొనాల్డ్స్ నుంచి ఒక క్యాష్ ఆర్డర్ అనుకుంటా ఒకటైతే వచ్చింది. ఇప్పుడే వెళ్ళి మెక్డొనాల్డ్స్ తీసుకొని వెళ్దాం. వెళ్ళే ముందు ఈ ఆర్డర్ తీసుకున్న తర్వాత చెప్తా ఒకటి మీకు. ఆర్డర్ అయితే తీసుకున్నా హోటల్లో అంట, ఇది కూడా హోటల్లో ఉంది ఈ ఆర్డర్ అయితే. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నాకు చాలామంది కామెంట్ చేసేది ఏంటంటే, సైప్రస్ వీడియోస్ నువ్వు చేస్తున్నావు కదా బ్రదర్, దానివల్ల అసలు ఉపయోగం ఏంటి అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు, అడుగుతున్నారు కూడా. అన్న, సైప్రస్ వచ్చేవాళ్ళు మన ఏజెంట్ చెప్పినట్టు ఎర్న్ చేస్తారా చేయరు అనేది నాకు పర్ మంత్కి అనేది నేను చూపిస్తాను. చూపించిన తర్వాత మన సైప్రస్కి ఎలా రావాలి, యూనివర్సిటీ ఫీజు ఎంత అవుతుంది, ఏ యూనివర్సిటీ అయినా కానీ చాలా యూనివర్సిటీలు ఉన్నాయి ఇక్కడ, ఇంకా పేర్లు ఎందుకులే కానీ ఆ యూనివర్సిటీకి రావాలంటే ఎలా ఏందనేది నేను వీడియో ఫుల్ వీడియో చేసి నేనైతే అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ సిరీస్ ముందే నేను అయ్యని చేశాను అనుకో, అప్పుడు బాగుండదు. నేను ఈ సిరీస్ 30 daysలో ఆగండి, నేను 100% మీకు ఏ కన్సల్టెన్సీ, ఏ ఏజెంట్లు కానీ ఏ కన్సల్టెన్సీ కానీ ఎవ్వరు ప్రొవైడ్ చేయండి నేను చేస్తా. ఎందుకంటే మనం జెన్యూన్గా
జెన్యున్గా ఆల్రెడీ మనకు చాలామంది కాంటాక్ట్లోనే ఉన్నారు, కాంటాక్ట్ అవుతున్నారు కూడా. అలానే మనం ఎవరి దగ్గర కమిషన్ కానీ అలాంటివి ఏం తీసుకోవట్లా. ఎందుకంటే మన అసలు యూనివర్సిటీ ఫీజు ఎంత మెయిన్ అనేది నేను 30 ఏప్రిల్ 1 100% రిలీజ్ చేస్తాను. నేను ఎవరేమనుకున్నా ఇప్పుడు కన్సల్టెన్సీ వాళ్ళు అందరూ ఏడుస్తారు, అప్పటికే ఈ వీడియో చూసి ఏడుస్తున్నారు, ఇంకా ఏడుస్తారు. అది వదులుతా పక్కా 100% అయితే వదులుతా. ఇక్కడ చూడండి 117 నుంచి 1123 117. మన బండిలో పెట్రోల్ అయిపోయింది వెహికల్లో. నేను ఫ్యూల్ ఫుల్ చేద్దామని వెళ్తుంటే మధ్యలో ఒక ఆర్డర్ పడింది. మళ్ళీ మెక్డొనాల్డ్స్ లాగి ఒక ఆర్డర్ అయితే వచ్చింది మెక్డొనాల్డ్స్ నుంచి. వెళ్ళి ఈ ఆర్డర్ ఇక్కడనే దగ్గరనే ఉంది, €2 ఒక 1 కిలోమీటర్ ఉందనుకుంటా. అది ఇచ్చేసి వెళ్ళిపోయి పెట్రోల్ అయితే ఫిల్ చేయించుకుందాం. ఈ పెట్రోల్ ఎలా ఫిల్ చేసుకోవాలో చూపిస్తా చూడండి. ఇవాళ నేను వెళ్ళి ఆర్డర్ తీసుకుందాం, ఆర్డర్ తీసుకొని తర్వాత వెళ్దాం. బ్రదర్ చూడండి 35 కొట్టాడు. నా హెల్మెట్ తీస్తేనే మెక్డీలో రానిస్తా ఉంటే ఆ బ్రదర్ నా ఆర్డర్ తీసుకురావడానికి వెళ్ళాడు. ఈ బ్రదర్ చూస్తుంటే 35 13 ఆర్డర్లు కొట్టిండంట. ఎన్నింటికి వచ్చిండు చూడు, 8ంటికి వచ్చిండంట ఉదయం. 8 నుంచి ఇప్పుడు 6 అవుతుంది. 6ంటికి ఇంత అయినాయి. ఆర్డర్ అయితే తెచ్చి మనకు బ్రదర్ ఇచ్చేసిండు. థ్యాంక్స్ చెప్దాం సరేనా. ఇక్కడనే క్యాష్ ఆర్డర్ అంటే ఫ్లోర్ 4. ఈ మెక్డొనాల్డ్స్ నుంచి తీసుకొచ్చిన ఆర్డర్ అయితే ఇచ్చేసా. ఇది €10.90 అయితే ఉండే, అయితే 19 సెంట్స్ లేదంట, €10 ఇచ్చిండు. సర్లేనే వదిలేసా. ఈ ఆర్డర్ ఒకటి మెర్లిన్ సూపర్ మార్కెట్ నుంచి పడింది. హౌస్ నెంబర్ 7 అని మెన్షన్ చేసింది, కానీ 32 మినిట్స్ లేట్ అయింది ఈ ఆర్డరు. లొకేషన్ ఇక్కడ కాదు, లొకేషన్ ఎక్కడో ఇంకా ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ లాంగ్లో ఉంది. ఈ బోల్టోడ్తో చార్జ్ చేసుకుంటే ఇంకా బూతులు వస్తాయిలే, కానీ ఎంత రిప్లై పెట్టినా అసలు రిప్లై ఇయ్యట్లా. ఆడు కస్టమర్కి చెప్పు ఆడు కస్టమర్కి నేను అలా చెప్తుంటే అక్కడికి రా అంటుండే ఈ ₹3 ఆర్డర్ కోసం. ఇప్పుడు 10 కిలోమీటర్ వేస్ట్కి వెళ్ళాలి, వేస్ట్ కాడు. అలాంటప్పుడు చాలా ఇప్పుడు గంట అయింది అక్కడ వెళ్ళేసరికి, వెళ్ళి మళ్ళీ ఇక్కడ రిటర్న్ వచ్చేసరికి అరగంట పట్టిద్దో గంట పట్టిద్ది. మేబీ 10 కిలోమీటర్స్ వెళ్ళి రావాలి, మళ్ళీ రిటర్ను వెళ్ళాలి. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ మళ్ళీ రావాలి. 32 మినిట్స్ ఇక్కడ అయింది. ఇప్పుడే 1 అవర్ అయింది ఇక్కడికి. కానీ చేసేది ఏం లేదు, వెళ్ళాల్సిందే. అసలు ఆడు రేపు ఐడి ఉంచుతాడు, బ్లాక్ చేసి పడేస్తాడు. రిప్లైనే ఇట్లా ఆడు ఇప్పుడు దాకా. ఇది ఎక్కడో ఉంది, ఇక్కడ నుంచే ఉంది, 10 కిలోమీటర్ ఉంది. అలా ఆడికి వెళ్ళి ఇక్కడికి రావాలి. ఆడికి రిప్లై ఇరాని ఎంతసారి పెట్టినా నేను, అసలు రిప్లైనే ఇట్లా. కస్టమర్కి ఇన్ఫార్మ్ చేయి, ఛార్జ్ పడిద్ది. మరి అమ్మ ఛార్జ్ వేస్ట్ కాదు. ఇక్కడ ఉంది ఆ లొకేషను, ఇక్కడ ఉన్నది ఆ లొకేషను. బట్ నేను ఇక్కడ వచ్చిన తర్వాత డెలివరీ అయితే అక్కడనే చేసాను, మళ్ళీ ఆన్లైన్ చేసుకుంటా. ఇప్పుడు మనం ఇక్కడ వచ్చి ఆర్డర్ ఇచ్చినందుకు మనకైతే ఒక €10 ఎక్స్ట్రా ఇచ్చారు వాళ్ళు. అక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ వచ్చాం కదా, దానికి ఒక కావాలంటే ఇచ్చేదేమో. బట్ ₹10 ఇచ్చింది సార్లే, మనం కూడా ఎందుకు అడగడం అడగల. ఇచ్చిందని చీకట్లో ఉంది చూడండి ఎంత లాంగ్. ఏం చేసేదే లేదు, రావాల్సిందే. ఐడి బ్లాక్ అయిద్దామని వచ్చా, లేకపోతే అసలు వచ్చే ఉండే కదా. ఆడనే విసిరేసి పోయి ఉన్నాయి ఆర్డర్, నేను పోను అని చెప్పి. చూడండి మొత్తం మట్టి రోడ్డే. పిరుగొసు అవతల మౌని, మొత్తం చీకటి, లైటింగ్స్ కానీ కొండలు చూడండి ఎంత చీకటి ఉంది.
నైట్ ఎంత అయింది? 8 అవుతుంది. సన్యాసి రూమ్కి అయితే వెళ్ళిపోయి బండి పార్కింగ్ కూడా చేసేసా. బట్ ఒక ఆర్డర్ అయితే వచ్చింది, లాస్ట్ ఆర్డర్ అని అనుకున్నా. మళ్ళీ ఎందుకులేని అనుకున్నా. పార్క్ లైన్కి అయితే €5.59 ఎంత సంథింగ్ ఇచ్చింది. ఎగ్జాక్ట్లీగా €5 ఎందుకులే వదులుకోవడం, ఇవాళ పొద్దున్న చేస్తేనే €50 కాల వదిలేలా, ఇది ఇచ్చేస్తే €55 ఇద్దులే అని ఇంకా యాక్సెప్ట్ చేసి ఆర్డర్ని అయితే వెళ్తున్నా. వెళ్ళి ఆర్డర్ తీసుకొని అయితే ఇచ్చేసి ఇంకా ఆఫ్లైన్ చేసేసి ఇంకా వెళ్ళిపోదాం రూమ్కి. ఆర్డర్ అయితే రెడీ కాలేదంట. అలాంటి టైంలోనే గుండె కొంచెం గట్టిగా చేసుకోవాలి, నైట్ టైం కాబట్టి. మున్సిపాలిటీ బండి డస్ట్బిన్ మొత్తం కలెక్ట్ చేస్తుంది. అది సాయంత్రం 7 అయితే చాలు, ఆ పని వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. ఇప్పుడైతే రెడీ అయింది, చాలాసేపు అయింది. క్యాష్ ఆర్డర్ కాదు ఇది. $5.6 kilometers. కస్టమర్ అయితే రూమ్ నెంబర్ మెన్షన్ చేశారు. మరి అది హోటల్, అది లోనికి రానియరు. మరి డెలివరీ బాయ్స్ని అయితే ఇలా చేయరు. అక్కడ వెళ్ళి ఆయన వెయిట్ చేస్తున్నారు. లేకపోతే మనం మెసేజ్ చేద్దాం, బయట ఉన్నాను నేను అని. వస్తారా రారు. ఇప్పుడు వెళ్ళి 5 కిలోమీటర్ వెళ్ళి రావాలంటే మా ఊరు నుంచి మార్చిలో వెళ్ళినట్టు. ఇదే పార్క్ లైన్ హోటల్ అని చెప్తారు. ఇక్కడ మనకి ఎలా చేయరు, ఇక్కడనే వెయిట్ చేసి చార్జ్ చేస్తే నేను పెట్టా హలో ఐఆమ్ అవుట్ సైడ్ అని పెడితే కమింగ్ అని పెట్టిండు ఆయనే వచ్చి కలెక్ట్ చేసుకుంటాడు. మనం చేసేదేం లేదు. వస్తున్నాం. సో మన కితకితల సినిమాలో ఉంటుంది ఇక హీరోని, అలానే ఉంది. మన ఎర్నింగ్ అయితే నేను ఇక్కడ స్క్రీన్ షాట్ పెడుతున్నా కదా, చూసుకోండి. ఇంకా ఈరోజు మన ఎర్నింగ్ అయితే నెక్స్ట్ వీడియోతో రేపు పొద్దున మళ్ళీ మీ ముందుకు వస్తా. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నేను ఇంకా మోర్ అనే వీడియోస్తో మీ ముందుకు వస్తా. నేను డైలీ కష్టపడి వీడియోస్ అయితే మీకోసమే కదా, మీకు కొంచెమైనా హెల్ప్ అవుతుందనే కదా తీసేది. అందుకనే నేను మీకోసం వీడియోస్ తీస్తున్నా. కాబట్టి మీరు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సైప్రస్ వచ్చేవాళ్ళు అయితే వాళ్ళకి షేర్ చేయండి. మీ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను 100% రిప్లై ఇస్తాను. ఓకే బాయ్, గుడ్ నైట్, ఉంటా మరి.